నేను కొడితే వడ్డీ కొట్టు నాకు అలవాటు లేదు కదా. చూద్దాము. కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మన వాళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు పెద్దల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలని. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇలా కథ చూడాలి జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్ కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది. కోటి రూపాయల భూమి ఇప్పుడు 50 లక్షలు ఈ ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది మనం. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులుగా నేను మౌనంగా గంభీరంగా చూస్తున్నా అన్నారు. నేను కొడితే మామూలుగా ఉండదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరని, కాంగ్రెస్ వాళ్ళు దొరికితే ప్రజలు కొట్టేటట్టున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వాళ్ళు పోలింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చింది, తాను చెప్పినా ప్రజలు వినలేదు, అత్యాశకు పోయి కాంగ్రెస్కు ఓటేశారని పేర్కొన్నారు. రైతు బంధుకి రామ్ రామ్, దళిత బంధుకి జై భీమ్ చెబుతారని ఆరోపించారు. బయటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రసన్న కుమార్, మొత్తంగా కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలైతే రాష్ట్ర వ్యాప్తంగా సరికొత్త రాజకీయ చర్చకు దారితీసాయని చెప్పుకోవాలి. మరో బహిరంగ ఒక సభను కూడా ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు మిన్నంటాయని చెప్పుకోవాలి. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రసన్న? కేసీఆర్ గత సంవత్సరం రోజులుగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఆరోపణ చేశారో దాన్ని తిప్పికొడుతూ ఈ రోజు తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోపల కార్యకర్తలతోటి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లోపల పలు కీలకమైన వ్యాఖ్యలు కేసీఆర్ చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎలక్షన్ సమయంలో తులం బంగారం ఇస్తా అని చెప్పిందో దానికి ఆశపడి ప్రజలు ఓటేశారని, దీనివల్ల ప్రజలే నష్టపోయారని చెప్పేసి తను అనడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల పైన ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో హామీలను తొంగలో దొక్కారని చెప్పేసి కేసీఆర్ అనడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపే విధంగా ఒక కీలక వ్యాఖ్యలు తాను చేయడం జరిగింది. ఇదే రైట్, థ్యాంక్ యూ ప్రసన్న కుమార్. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులుగా నేను మౌనంగా గంభీరంగా చూస్తున్నా అన్నారు. నేను కొడితే మామూలుగా ఉండదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరని, కాంగ్రెస్ వాళ్ళు దొరికితే ప్రజలు కొట్టేట్టున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వాళ్ళు పోలింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చింది, తాను చెప్పినా ప్రజలు వినలేదు, అత్యాశకు పోయి కాంగ్రెస్కు ఓటేశారని పేర్కొన్నారు. రైతు బంధుకి రామ్ రామ్, దళిత బంధుకి జై భీమ్ చెబుతారని ఆరోపించారు.